హాయ్ ఆల్. మన పక్కా ప్రాపర్టీస్ నుంచి ఇన్వెస్ట్మెంట్ గురించి చాలామంది అడుగుతున్నారు. మాకున్న పరిజ్ఞానంతో మేము కొంతమంది వ్యక్తులు కలిసి వాళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్ ప్లస్ మార్కెట్ అనాలిసిస్ ప్రకారం ది బెస్ట్ నాలెడ్జ్ ఇవ్వగలుగుతున్నాం. ఇది కరెక్టా కాదు ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. మీకు చాలామందికి తెలియని ఎస్ఐపి అంటే ఒక మనిషి జీవితకాలం కష్టపడి చివరిలో తను కష్టపడలేని సమయంలో కొంత ఆస్తుల్ని కొంత సెక్యూరిటీ అమౌంట్ని కూడబెట్టుకోవడం జరుగుతుంది. దాని గురించి మనం ఆల్రెడీ FIRE అనే కాన్సెప్ట్ పెట్టుకున్నాం. అంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రిటైర్ ఎర్లీ అనే కాన్సెప్ట్ గురించి కూడా చెప్పుకున్నాం. అలా మనకి ఎర్లీ ఏజ్లో కాకుండా కొంచెం లాంగ్ టైం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళి తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి కోట్లలో డబ్బు వచ్చే ఆదాయం, కోట్లలో డబ్బులు వచ్చే ఒక మార్గం ఒకటి ఉంది. మీకు వచ్చింది తెలుసా ఈ సిద్ధాంతాన్ని? లేదా దీన్ని ఇండియాలో కరెక్ట్గా వాడగలిగిన వాళ్ళు లెస్ దెన్ 2%. అంటే 100 మంది సంపాదన పరులు ఉంటే అందులో 2 మాత్రమే ఈ యొక్క ప్లాన్ని వాడుతున్నారు. ఏంటి ఎస్ఐపి? మీకు ఎక్కడో కూడా నోటిఫికేషన్ వచ్చే ఉంటుంది. ఇదివరకు చూసే ఉంటారు గూగుల్లో గాను లేకపోతే యూట్యూబ్లోనో. ఈ మధ్య బాగా పబ్లిసిటీ చేస్తున్నారు. ఇందుకే వాళ్ళకేంటి లాభం అది కూడా చెప్తాను. ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే మనం చేస్తున్న ప్లాన్ని సిస్టమాటిక్గా వెళ్ళడం. మీకు ఒక లాజిక్ చెప్తాం. మీరు నెలకు ఒక 1000 రూపాయలు దాచారనుకోండి, సంవత్సరానికి 12,000 అవుతుంది. నెలకు 2,000 పక్కన పెట్టారనుకోండి, సంవత్సరానికి 24,000 అవుతుంది. మీకు ఒక్కసారి మీ గూగుల్ ఉంటే ఈ వీడియో చూస్తూనే SIP క్యాలిక్యులేటర్ అని కొట్టండి. SIP క్యాలిక్యులేటర్ అని కొడితే మీకు అక్కడ GROWW అని ఒకటి వస్తుంది. GROWW అది డిఫాల్ట్ సెట్టింగ్ ఉంటుంది. అందులో ఫస్ట్ మంత్లీ ఇన్వెస్ట్మెంట్ అని ఉంటుంది చూడండి. మంత్లీ ఇన్వెస్ట్మెంట్ దగ్గర 2,000 పెట్టండి. మంత్లీ ఇన్వెస్ట్మెంట్ అన్న దగ్గర 2,000 ఫిక్స్ చేయండి. ఆ తర్వాత కింద ఎక్స్పెక్టెడ్ రిటర్న్ రేటు పర్ యానం అని ఉంది చూడండి. ఎక్స్పెక్టెడ్ రిటర్న్ రేట్ పర్ యానం అని ఉంది. అక్కడ డిఫాల్ట్ 12 ఉండొచ్చు. బట్ యాక్చువల్గా మీరు లాస్ట్ 4-5 ఇయర్స్ చూసినట్లయితే అది 24 నుంచి 30% కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఎస్, ఇది వాస్తవం. ఎందుకంటే 18% ₹1.5 రూపీ చాలా తక్కువ ఇంట్రెస్ట్. ఇది మీరు 18% పెట్టి చూడండి. 18% పెట్టి కింద టైం పీరియడ్ అని ఉంది కదా, అక్కడ 31 ఇయర్స్ పెట్టండి. సో 18% రిటర్న్ పెడుతున్నారు, 31 ఇయర్స్ లాంగ్ టర్మ్ పెడుతున్నారు. అంటే మీ ఇన్వెస్ట్మెంట్ టైం పెడుతున్నారు. అంటే మీరు నెలకు 2,000 కాడికి 31 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. అలా మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తారో తెలుసా? మీరు కట్టే అమౌంట్ 7,44,000 కడుతున్నారు. అంటే మీరు ఇన్వెస్ట్ చేస్తున్న మొత్తం 7,44,000. చాలా జాగ్రత్తగా చూడండి. బట్ మీకు రిటర్న్ ఎంత వస్తుందో తెలుసా? ఎక్స్పెక్టెడ్ రిటర్న్ 3,37,626 రూపాయలు వస్తుందండి. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇది నేను చెప్తుంది మినిమం. ఒకవేళ ఇది 24% వెళ్ళింది అనుకోండి, 10 కోట్ల పైన వస్తుంది. ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఎప్పుడు షార్ట్ టర్మ్ కాదు. అంటే నెలకు ఒక 2,000 దాయగలిగిన వ్యక్తి కోట్ల పైన ఆదాయం తీసుకురావచ్చు. ఇది వాస్తవం అంటే వాస్తవమే. ఇది మీకు తెలియలేదు. ఎలా చేయాలి, దీన్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? ఇక్కడ చాలా కన్సల్టెన్సీ ఉంది. ఒకటి, వాళ్ళని అడిగితే మీరు వాళ్ళకి ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకేంటంటే వచ్చిన దాంట్లో కొంత పర్సెంటేజ్ తీసుకుంటారు. 10%, 15% తీసుకుంటారు. 3 కోట్లు వచ్చింది అనుకుంది. ఇందులో 30% ఎంత అవుతుంది? సరే 10% ఎంత అవుతుంది? అప్రాక్సిమేట్గా 30 లక్షలు ఇవ్వాల్సి వస్తుంది. మీకు వస్తుంది 3,35,00,000 అంటే 35 లక్షలు పోయినా 3 కోట్లు మిగులుతుంది. అంటే ఏజెన్సీ తీసుకునే డబ్బులది. సార్ దాని గురించి నాకు పూర్తిగా అవగాహన లేదు, నిజంగా ఇదంతా మోసం అనుకుంటున్నాను. నేను కూడా ఒకప్పుడు అలా అనుకునేవాడిని. మీకు ఒక లాజిక్ చెప్తా. మీకు ఒక బిడ్డ పుట్టిన తర్వాత, మీకు ఎవరైనా పాప లేదా బాబు పుట్టిన తర్వాత వాళ్ళ పేరు మీద ప్రతి నెల 3,000 వేసి చూడండి. లేదా 2,000 మనం చెప్పుకునే అమౌంట్ వేద్దాం. వాళ్ళకి 31 సంవత్సరాలు వచ్చేసరికి మీరు ఇచ్చేది ఏంటో తెలుసా? 3 కోట్ల క్యాష్ ఇవ్వబోతున్నారు. సార్ డబ్బులు ఇస్తాడు పాడైపోతాడు కానీ ఆ డబ్బులు తీసుకుని ఆస్తులు తీసి కూడా ఇవ్వచ్చు. అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది, సార్ నేను 5 సంవత్సరాలు పెడతాను, పెద్దగా ఉపయోగం ఉండదు. 10 సంవత్సరాలు పెడతాను, కొంచెం ఉపయోగం ఉంటుంది. సార్ మధ్యలో తీసుకోవచ్చు. మీ పెట్టిన డబ్బులు అయితే ఎక్కడికి పోవు. సో మనకి కామన్ మ్యాన్కి, ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉన్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. దీనికి సంబంధించి గూగుల్లో ఇన్ఫర్మేషన్ తీసుకోండి. అలాగే వీడియోస్ ఉంటే చూడండి. మనం కూడా పూర్తిగా వీడియోలు చేయబోతున్నాం. మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. ఇంకా ఏ వివరాలు కావాలో మీరు కామెంట్స్ పెడితే దాని మీద చేయబోతున్నాం. ఒక అవుట్లైన్ మాత్రమే. అంటే ఏదైనా ఒక టైం మనం తీసుకొని లాంగ్ టర్మ్లో పెట్టుకుంటూ వెళ్తే అప్పటికప్పుడు కాదు, ఫ్యూచర్లో ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. లాంగ్ టర్మ్ అనేది ఏ ఇన్వెస్ట్మెంట్లో అయినా సరే ఎప్పటికీ కూడా ఉపయోగపడేదే. సేవింగ్స్ పెట్టుకుని అలవాటు చేసుకుందాం. లైఫ్ని సెక్యూరిటీగా ఉంచుకుందాం.